నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల్లో సంక్షేమ పథకాలు రాష్ట్రానికి పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడంపై కృషి చేస్తుంది. మరోపక్క వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ 6 నెలల్లో ఈ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని చెప్తున్నారు. మరి ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణ్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే తల్లి. నమస్తే అండి. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల్లో కూడా మనం పోలవరం, అమరావతి, రాష్ట్రానికి పెట్టుబడులు ఇవన్నీ పరుగులు తీస్తుందని మనం చెప్పవచ్చు. మరోపక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి అసలు ప్రజా సమస్యలను పట్టించుకోవట్లేదు ప్రభుత్వం, ప్రజా వ్యతిరేకత తీవ్రంగా పెరుగుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానివ్వండి, రైతు సమస్యల గురించి, అసలు దేని గురించి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటున్నారు సార్. దీనిపైనే ఒక ఆర్టికల్, ఒక న్యూస్ అనేది మనకి సాక్షిలో వచ్చింది. ఉదయం నేను కూడా చదివాను. దుర్మార్గ పాలనపై పోరాటం. ఈయనకి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ, పారిశ్రామిక అభివృద్ధి కానీ, పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంఎన్సీ కంపెనీలు ముందుకు వస్తూ పారిశ్రామిక సంబంధించిన పెట్టుబడులు కానీ, యువతకు ఉపాధి కానీ ఏపీలో పరుగులు పెడుతుంది. ఇవన్నీ చూసి ఆయన కళ్ళు మంటలు అనమాట. ఆయన చెప్తున్నాడు, ఈరోజు ఆయన అబద్ధపు సాక్షిలో రాసుకున్న ఆర్టికల్ మనం చూస్తే, విద్య, వైద్య, వ్యవసాయ రంగాలని తిరోగమనం పట్టించారంట. దీనిపైన ఆయన పోరాటం. ఈ 3 అంశాలు ఎక్కువ తీసుకున్నాడు. ఎందుకంటే ఈ 3 వ్యవస్థలను శ్రావణి గారు భ్రష్టు పట్టించాడు అనమాట. ఏ విధంగా భ్రష్టు పట్టించాడో అందరూ చూశారు 5 ఏళ్ల పాలనలో. ఇప్పుడు విద్య గురించి మాట్లాడుకుంటే నాడు నేడు అనే పథకం తీసుకొచ్చాడు. ఎన్ని విధాలుగా నాడు నేడు పథకంలో ఆయన చేసిన అకృత్యాలు. నాడు నేడు రంగుల పేరుతో, మౌలిక వసతుల కల్పన పేరుతో పిల్లలకి స్కూల్ కిట్లు, బ్యాగులు కానీ, డ్రెస్సెస్ కానీ, లేకపోతే చిక్కీస్, గుడ్డు, ప్రతి ఒక్క దాంట్లో అవినీతి. ఆయన చేసిన దాదాపు 1,00,000 కోట్ల అవినీతి. విద్యాశాఖలో చిన్నపిల్లలు అంటే శ్రావణి గారు, అది ప్రైమరీ స్కూల్ నుంచి అప్పర్ ప్రైమరీ స్కూల్ దగ్గర నుంచి చూసుకుంటే దాదాపు ఆయన చేసిన నాడు నేడు కార్యక్రమంలో దాదాపు 1,00,000 కోట్ల పైన అవినీతి జరిగింది. ఇక్కడ మన ఏపీలో టాలెంటెడ్ పర్సన్స్ ఏం లేరని చెప్పి పిల్లల బట్టలు ఢిల్లీ నుంచి, బ్యాగులు, కిట్లు కానీ ఏదైనా ఢిల్లీ నుంచి తెప్పించుకోవటం, అక్కడున్న పారిశ్రామిక వ్యక్తులతో, అక్కడ ఎవరైతే సంస్థలు ఉన్నాయో వాళ్ళతో ఒప్పందాలు కుదిరించుకోవటం, అక్కడి నుంచి అవినీతి పాల్పడుతుంది. ఎక్కడైతే ఎంపడే పట్టుబడుతుంది, సిఐడి మళ్ళీ ఎంక్వైరీ వస్తాయి, ఎంపడే దొరికిపోతామని చెప్పి ఢిల్లీ స్థాయిలో ఆయన లాబింగ్స్ అనమాట. ఆ విధంగా చేసి స్కూల్ వ్యవస్థ నాడు నేడులో దాదాపు 1,00,000 కోట్లు చేశాడు. ఆ తర్వాత ఫీజు రింబర్స్మెంట్ తల్లి దాదాపు 3,450 కోట్ల రూపాయలు బకాయి పెట్టిపోయాడు. సార్, మరి అంత బకాయిలు ఉంటే ఆయన మేము ఎవ్రీ త్రైమాసికానికి మేము పే చేసేసే వాళ్ళం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బకాయిలు చెల్లించట్లేదు అని కూడా మొన్న ఇటీవల కాలంలో అబద్ధాలు ఆడతాడు కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి అయ్యాడు. మామూలుగా అయితే అసలు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చునేవాడేమో. పచ్చి అబద్ధాలు ఆడి, పచ్చి మోసగాడు, అవినీతి ఆరోపణలు, దాదాపు 1,00,000 కోట్లు దోచుకున్నాడు నాన్నగారి సమయంలో. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 8,00,000 కోట్లు వెనకేసుకున్నాడని చెప్పి లెక్కలు చెప్తున్న నివేదికలు ఉన్నాయి, ఆడిట్స్ ఉన్నాయి. అదేం కాదు, పచ్చి అబద్ధాలాడే ఒక పులివెందుల ఎమ్మెల్యే గారు. ఈయన ఫీజు రింబర్స్మెంట్లు 3,500 కోట్లు పెట్టాడు తల్లి. లాస్ట్ ఇయర్ అంటే బీటెక్లో కానీ, బీఫార్మసీలో కానీ, నర్సింగ్ సంబంధించిన కోర్సుల్లో విద్యార్థులు వాళ్ళు పాస్ అవుట్ అయిన తర్వాత సర్టిఫికేట్ లేక దాదాపు చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. నారా లోకేష్ బాబు గారు అప్పుడు పాదయాత్రలో ప్రతి ఒక్కరు గోడు విన్నవించుకున్నారు. ఆ గోడు చూడలేక ఖచ్చితంగా మేము అధికారం లాగానే ఫీజు రింబర్స్మెంట్ చేస్తామన్నాడు. ఈ డిసెంబర్లో ఫీజు రింబర్స్మెంట్ 3,000 కోట్ల రూపాయలు అనేది విడుదల చేయడం జరిగింది. ఖచ్చితంగా విద్యార్థులకి ఉపశమనం జరిగింది. ఇంకొకసారి వ్యవసాయం కూడా, ఈ వైద్యంలో కూడా దాదాపు నెట్వర్క్ హాస్పిటల్స్, ఆరోగ్యశ్రీ కింద నెట్వర్క్ హాస్పిటల్స్ ఉండే ప్రైవేట్ హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్ దాదాపు 1,200 కోట్లు బకాయి పెట్టాడు. ఏ ఒక్క నెట్వర్క్ హాస్పిటల్ అప్పుడు పేదవాడికి వైద్యం అందలేదు. గవర్నమెంట్ హాస్పిటల్ పోతేనేమో మందులుండవు, ప్రైవేట్ హాస్పిటల్కి పోతేనేమో ఆరోగ్యశ్రీ కార్డు పనిచేయదు. వైద్యం అందక అసలు పక్క రాష్ట్రాలకు పోయి, లేకపోతే చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వైద్య రంగాన్ని సర్వనాశనం చేసి 2 మినిస్టర్స్ని మార్చి దాంట్లో వాళ్ళకి అర్థం కాక వాళ్ళు అవినీతికి పాల్పడి మొత్తం దోచుకున్న వైద్య రంగాన్ని పెట్టాడు. ప్రైవేట్ హాస్పిటల్ ఒక విధంగా చెప్పాలంటే ఒట్టిపోయాయి, అప్పులు పాలై రోడ్డును పడ్డ పరిస్థితి అయితే ఉంది. అట్లా చూసుకుంటే ఇప్పుడు వ్యవసాయ రంగం గురించి మాట్లాడతాడు. రైతుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు. ఈ మహానుభావుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులు అసలు పచ్చగా ఉన్నదే లేదు. పంట పొలాలు పచ్చగలేవు, వాళ్ళ జీవితాలు పచ్చగలేవు. రైతులు సరైన గిట్టుబాటు, పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించక ఎన్ని రకాల నానా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళకి రైతు భరోసా అని చెప్పి నేను ఇంత ఇస్తా అని చెప్పి ఆయన మేనిఫెస్టోలో పెట్టాడు. కానీ ఏ ఒక్క సంవత్సరం అమలు కాకుండా కేంద్రం ఇచ్చే నిధులతో ఆయన కలిపి ఆయన షోయింగ్ చేసుకున్నాడు. ఇప్పుడు ధాన్యం కొనుగోలు బిల్లు అండి, ఆయన దిగిపోయేటప్పుడు దాదాపు 1,650 కోట్ల రూపాయలు 1,650 కోట్ల రూపాయలు
ధాన్యం సంబంధించిన రైతులకు బకాయి పెట్టి వాళ్ళు నానా ఇబ్బందులు పెట్టాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 1650 కోట్లు రైతుల ఖాతాలో వేసింది. ఇప్పుడు ధాన్యం కొనుగోలు క్రమంగా జరుగుతుంది, ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది. ఏదైనా ఆరోపణలు వచ్చినా కానీ ముఖ్యమంత్రి స్వయంగా అక్కడికి వెళ్ళి ఆయన అక్కడ ఉన్న ఇబ్బందులు, రైతుల ఇబ్బందులు గుర్తించి దాన్ని షార్ట్అవుట్ చేయడానికి ముఖ్యమంత్రి గారికి కదిలి వస్తున్నాడు రైతుల దగ్గరికి. మీరు అన్నట్టు ధాన్యం కొనుగోలు విషయంలో డిజిటలైజేషన్ కూడా చేసి వాళ్ళకి అంటే వాళ్ళు టైం స్టాంప్ ఇచ్చి వాళ్ళు మీరు ఈ టైంకి వస్తే మేము కొనేసుకుంటాము, అలాగే మీ నిధులు కూడా 24 నుంచి 48 గంటల్లో జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అందుకనే ఇప్పుడు చంద్రబాబు గారు చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటారండి. సాంకేతికతను వాడుకోవటంలో ఆయన తర్వాతనే, సాంకేతికతను వాడుకొని ఎక్కడ అవినీతి జరగకుండా గవర్నమెంట్ లబ్ధిదారుడికి కరెక్ట్గా అందే విధంగానే ఆయన ఒక టెక్నాలజీని తీసుకొస్తారు తప్ప కానీ దళారీ వ్యవస్థను కానీ దళారీని ఎంకరేజ్ చేయడం కానీ మాఫియాని ఎంకరేజ్ చేయడం కానీ ఆయన చరిత్రలో, ఆయన రాజకీయ చరిత్రలో లేదు. అదే ట్రాన్స్పరెంట్ ఇప్పుడు ధాన్యం కొనుగోలు విషయంలో కూడా జరుగుతుంది. ఈ 3 అంశాల మీద ఈయన రేపు పోరాటం కాదు, ఆయన రాజకీయ ఆరాటం. ఈ 3 అంశాల మీద ఆయన వీధుల్లోకి వెళ్తే ప్రజల చెప్పులు తీసుకు కొట్టుకునే పరిస్థితి. ఎందుకంటే ఈ మూడు రంగాలను ఏమంటారంటే దాన్ని సంఖ నాకిచ్చాడు. ప్రజలు మళ్ళీ గుర్తు చేయడానికి పోతున్నాడు, నేనే సంఖ నాకిచ్చాను అని చెప్పి మళ్ళీ కూటమి గవర్నమెంట్ మీద ఆయన బురద జల్లే కానీ అరే బాబు నువ్వేరా ఈ దరిద్రం పట్టించు అని చెప్పి చెప్పులతో కొట్టే పరిస్థితి కూడా ఉండే అవకాశం ఉంది. శ్రావణి గారు, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అని కూడా అంటున్నారు సార్, పడకేసిన ఫ్యామిలీ డాక్టర్ అంటున్నారు. అసలు ఇందులో వాస్తవం ఎంత? అసలు ఆరోగ్యశ్రీ ఈ మహానుభావుడు చేసిన ఆరోగ్యశ్రీ స్కీములు తెచ్చాడు, స్కాములు చేశాడు, నెట్వర్క్ హాస్పిటల్ని ఒట్టిపోయేటట్టు చేశాడు. ఆరోగ్యశ్రీ అనేది అసలు 5 సంవత్సరాలు ఇంప్లిమెంటేషన్ కాలేదు సక్రమంగా. ప్రభుత్వ హాస్పిటల్లో పేదవాడికి మందులు లేవు, ఆపరేషన్ జరిగినా కానీ బయట నుంచి ఆ మందులు కొనుక్కోవచ్చు. ఎసెన్షియల్కి సంబంధించిన అత్యవసర సేవలకు సంబంధించిన మందులు కూడా లేక ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డాడు పేదవాడు. ప్రైవేట్ హాస్పిటల్ పోతే వాళ్ళు మేము ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు పడితేనే మేము ఆపరేషన్ చేస్తాం, డబ్బులు పడితేనే మేము వైద్యం చేస్తాం అని చెప్పి ఇన్పేషెంట్లుగా రోజుల తరబడి హాస్పిటల్లో ఉన్నారు. శ్రావణి గారు, ఆరోగ్యశ్రీని ఇతను చేసిన విధంగా నిర్వీర్యం అసలు గతంలో కూడా చూసుకున్నా కానీ దేశంలో కూడా చూసుకున్నా ఎక్కడ లేదు. అలాంటి దౌర్భాగ్య పాలనని మనం 5 ఏళ్ళు చూసాము. పేదలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఓకే సార్, భరోసా దక్కక అల్లాడుతున్న అన్నదాతలు ఎక్కడ చూసినా అవినీతే అంటున్నారు. అది అవినీతికి కేర్ ఆఫ్ ఈయన అవినీతిని ఒక్కొక్కటి తొవ్వే కొద్దికి కుప్పలు తెప్పలు పడుతున్నాయి, 1000 కోట్లు 1,00,000 కోట్లు దాటిపోతున్నాయి. ఈ అవినీతిని మొత్తాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్ తెచ్చుకోడు. ఆ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈయన ఆరాటం. ప్రజలతో మమేకమై వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీద్దాం అంటున్నారు సార్. మరి అసెంబ్లీకి ఎందుకు రాలేదు? ప్రజల పక్షాన నిజంగా ఆయన మాట్లాడాలి అంటే మరి కీలకమైన బడ్జెట్ విషయంలో కానివ్వండి, బడ్జెట్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టే సమయంలో ఈయన రాలేదు ఎందుకు? మరి అదే ఇప్పుడు అసెంబ్లీలో అయితే అందరూ పట్టుకొని నిలదీస్తారు. గతంలో తండ్రి అధికారాన్ని పెట్టుకొని 1,00,000 కోట్లు సంపాదించావు, ఇప్పుడు 8,00,000 కోట్ల రూపాయల వరకు దాచుకున్నావు, పంచుకున్నారు అని చెప్పి ఇసుక, మైనింగ్, డిస్టిలరీకి సంబంధించిన మద్యం ప్రతి ఒక్క కుంభకోణం బయటకు వచ్చింది. ప్రతి కుంభకోణానికి ఆయనకి ఆన్సర్ ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన 11 రోజుల యొక్క అసెంబ్లీ సరిపోదు, దాదాపు 1 సంవత్సరం పెట్టాలి. ఆయన అవినీతి మొత్తం అసెంబ్లీలో చెప్పాలన్న ప్రతి ఒక్క ప్రశ్నలు లేవనెత్తుతారు. ప్రత్యక్షంగా స్పీకర్ హోదాలో, డిప్యూటీ స్పీకర్ హోదాలో RRR గారు కూర్చుంటే ఆయన మొహం చూసుకొని అక్కడ కూర్చోవడానికి చెమటలు పట్టిపోయాయి అనమాట. అందుకని ఆయన ప్రశ్నిస్తాను, 4 గోళ్ల మధ్య ప్రశ్నిస్తాను, ఇక్కడే అసెంబ్లీ ఏర్పాటు చేసుకుంటాను, మీరే మాకు అధ్యక్షులు అని చెప్పి మీడియా వాళ్ళు అంటారు. మరి 5 సంవత్సరాలు మీడియా ముందుకు మీరు ఎందుకు రాలేదండి? మీ చెల్లెలు పట్టుకుని అడుగుతున్న సిగ్గు శరం లేకుండా మళ్ళీ నేను 4 గోళ్ల మధ్య నేను అసెంబ్లీ వేదికగా ఏర్పాటు చేసి ప్రశ్నిస్తాను. మరి ఆ 11 రోజులు 12 రోజులు జరిగిన అసెంబ్లీ కార్యక్రమాలు రోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించావా? నువ్వేం ప్రశ్నిస్తావు? నువ్వు ప్రశ్నించే లోపలనే FBI పెద్దగా ఒక బాంబు పేల్చింది, 1750 కోట్ల రూపాయలు బాంబు పేల్చింది. నీ అవినీతి తొవ్వే కొందకి, కాకినాడ పోర్టు నుంచి తొవ్వే కొందకి 1000 కోట్ల రూపాయలు, ఇప్పటికైతే దాదాపు 50,000 కోట్ల అవినీతి జరిగినట్లు శ్రావణి గారు మనకి ప్రాథమిక నివేదిక ద్వారా అందింది. ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారో, ఎన్ని వేల ఎకరాలు దోచుకున్నారో ప్రతి ఒక్కరు తీస్తుంటే కుప్పలుగా బయటకు వస్తున్నారు. ఇతనితో పాటు ఇతను నమ్ముకున్న అధికారులు, ఇతను చూసుకొని విర్రవీగిన ప్రతి ఒక్క మంత్రి, ఎమ్మెల్యే అందరూ జైలు పాలు కావాల్సిందే, జైల్లో పడాల్సిందే, జైలు ఓచలు లెక్కలు పెట్టాల్సిందే. జైలు సరిపోవు ఆంధ్రప్రదేశ్లో, పక్క రాష్ట్రాలకి వెళ్ళి కొత్త జైలు ఏర్పాటు చేయాలో, లేకపోతే ఒక అడిగిని చూసుకొని ఒక జైలు ఏర్పాటు చేయాలి. కానీ అన్ని కేసులు అయితే నమోదైతే అంతమంది అయితే జైలు పాలు అవుతారు. ఇంకోటి కూడా చెప్తున్నాడు శ్రావణి గారు, ప్రతి కార్యకర్త ఎక్స్, ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ద్వారా అకౌంట్లు ఓపెన్ చేయాలంట. ఇంక అకౌంట్లు ఓపెన్ చేస్తే ఇంకేం లేదు, ఇంక ప్రతి ఊరికి ఒక జైలు పెట్టి అక్కడ పడేయటమే. ఎందుకంటే ఇతను నమ్ముకున్న వాళ్ళందరూ ఎట్లా జైలుకి వెళ్ళారో, ఇప్పుడు ఎలా కేసులు ఇరుక్కుంటున్నారో వెళ్తున్నారో తెలుసు. కూటమి ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్గా ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రాంతాల అభివృద్ధి కోసం ఎంతో విధంగా ప్రయత్నిస్తుంది. అసలు నిధులు లేకపోయినా, రెవెన్యూ లోటు ఉన్న, ద్రవ్య లోటు ఉన్న,
ప్రతి ఒక్క విషయంలో ఇబ్బంది పడుతున్న, ఆర్థిక ఇబ్బంది పడుతున్న, అప్పుల ఆంధ్రగా మార్చిన ఈ ఒట్టిపోయిన ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి ప్రతి ఒక్కరికి ఉపాధిని అందించే విధంగా అన్ని చాలా క్లియర్ కట్ గా అడుగులు వేస్తుంటే వీటంటే చెడగొట్టే ప్రయత్నం. 5 ఏళ్ళు చూసాము, 5 ఏళ్ళ పాలన చూసాము. ఈ 5 ఏళ్ళు సుభిక్షంగా ఉంది, ప్రజలు బాగున్నారు, ప్రజలు బాగుపడుతున్నారు, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తున్నాయి, ఉపాధి జరగబోతుందని చెప్పంటే దాన్ని ఎలా కూడా చెడగొట్టాలని చెప్పి ఈ విధంగా రెచ్చగొట్టే విధంగా ఆయన పోరాటం ఆరాటం. అన్యాయాలను ప్రశ్నిస్తూ గ్రామ గ్రామాన పోస్టులు చేయాలి అంటే అది నేను చెప్తున్నాను కదా, గ్రామ గ్రామాన పోస్టులు పెడితే ప్రతి గ్రామంలో జైలు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఎవరైనా ఒకటే, చట్టం తన పని తను చేసుకుంటూ పోద్ది. ఎవరు తప్పు చేసినా కానీ చట్టంలో అందరూ చట్టానికి లోపడే మనం ఈ సమాజంలో రాజ్యాంగబద్ధంగా పెరగాల్సిందే. కాకపోతే చట్టానికి విరుద్ధంగా ఎవరు పోస్టు పెట్టినా కానీ, లేకపోతే గవర్నమెంట్కి అప్రతిష్ట తెచ్చే విధంగా ఎవరు మాట్లాడినా కానీ అది చట్ట వ్యతిరేకం, దేశద్రోహం. అటువంటి దేశద్రోహ కేసులు మీరు పెట్టి ఎంతో మందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు నిన్ను నమ్ముకున్న కార్యకర్తల్ని నాయకులు అయిపోయారు, అధికారులు అయిపోయారు, నిన్ను నమ్ముకున్న ఎమ్మెల్యేలు అయిపోయారు, మంత్రులు అయిపోయారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ మీరు చేసిన అవినీతిని వాళ్ళని బలిపశువులుగా మార్చారు. ఇప్పుడు కార్యకర్తలను కేడను కూడా బలిపశువుగా మార్చే ప్రయత్నమే ఆయన పోరాటం ఆరాటం. మరి వైఎస్ జగన్ రెడ్డి కేసులతో ఏదో ఒక కేసుతో ఆయన అరెస్ట్ కావడం ఖాయమంటున్నారు. అదే విధంగా మీ అధినేత చెప్పారని, మరీ ముఖ్యంగా యువత మీ అధినేత చెప్పారని ఏదైనా పోస్టులు చేసి మీ బంగారు భవిష్యత్తును అయితే పాడు చేసుకోవద్దని సార్ చెప్తున్నారు. ఈ రోజు ఈ అంశంపై చర్చించాం. మరో రోజు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్ యూ సార్. నమస్తే.